శత్రువులకు గట్టి హెచ్చరికగా నిలిచే సముద్రకోట భారత నౌకాదళానికి గర్వకారణం. ఐఎన్ఎస్ విక్రాంత్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ భారీ యుద్ధ నౌక భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా నిలిచింది. పూర్తిగా భారతదేశంలోనే నిర్మించబడిన తొలి స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గా విక్రాంత్ ప్రత్యేక గుర్తింపు పొందింది. సముద్రం మధ్యలో తేలియాడే విమానాశ్రయం లాంటి ఈ మహానౌకపై ఒకేసారి అనేక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ల్యాండ్ అవ్వగల సామర్థ్యం దీనికుంది. అవసరమైనప్పుడు వెంటనే గాల్లోకి ఎగిరి శత్రువులపై దాడి చేయగల సామర్థ్యము ఈ నౌకకుంది. దాదాపు 262 మీటర్ల పొడవు, 45,000 టన్నుల బరువుతో నిర్మించిన విక్రాంత్ సముద్రంపై ఒక చిన్న నగరం లాగా కనిపిస్తోంది. ఇందులో వందలాది సిబ్బంది పనిచేస్తూ నౌకను ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఈ నౌకలో ఉన్న ఆధునిక రాడర్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆయుధ వ్యవస్థలు భారత నౌకాదళాన్ని మరింత శక్తివంతంగా మార్చాయి. ముఖ్యంగా యుద్ధ పరిస్థితుల్లో సముద్రం మధ్యలో నుంచి విమానాలను పంపించి ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యం దీనికుంది. భారతదేశం సముద్ర భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ మహానౌకను రూపొందించారు అధికారులు. దీని నిర్మాణం దేశ రక్షణ రంగంలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి అంకితం చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత స్వదేశీ సాంకేతికత ప్రపంచానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. విక్రాంత్ నౌకలో యుద్ధ విమానాలు మాత్రమే కాదు, శత్రు నౌకలను గుర్తించే అధునాతన సిస్టమ్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల సముద్రంలో ఎలాంటి శత్రువులకు గట్టి హెచ్చరికగా నిలిచే సముద్రకోట భారత నౌకాదళానికి గర్వకారణం. ఐఎన్ఎస్ విక్రాంత్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ భారీ యుద్ధ నౌక భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా నిలిచింది. పూర్తిగా భారతదేశంలోనే నిర్మించబడిన తొలి స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గా విక్రాంత్ ప్రత్యేక గుర్తింపు పొందింది. సముద్రం మధ్యలో తేలియాడే విమానాశ్రయం లాంటి ఈ మహానౌకపై ఒకేసారి అనేక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ల్యాండ్ అవ్వగల సామర్థ్యం దీనికుంది. అవసరమైనప్పుడు వెంటనే గాల్లోకి ఎగిరి శత్రువులపై దాడి చేయగల సామర్థ్యము ఈ నౌకకుంది. దాదాపు 262 మీటర్ల పొడవు, 45,000 టన్నుల బరువుతో నిర్మించిన విక్రాంత్ సముద్రంపై ఒక చిన్న నగరం లాగా కనిపిస్తోంది. ఇందులో వందలాది సిబ్బంది పనిచేస్తూ నౌకను ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఈ నౌకలో ఉన్న ఆధునిక రాడర్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆయుధ వ్యవస్థలు భారత నౌకాదళాన్ని మరింత శక్తివంతంగా మార్చాయి. ముఖ్యంగా యుద్ధ పరిస్థితుల్లో సముద్రం మధ్యలో నుంచి విమానాలను పంపించి ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యం దీనికుంది. భారతదేశం సముద్ర భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ మహానౌకను రూపొందించారు అధికారులు. దీని నిర్మాణం దేశ రక్షణ రంగంలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి అంకితం చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత స్వదేశీ సాంకేతికత ప్రపంచానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. విక్రాంత్ నౌకలో యుద్ధ విమానాలు మాత్రమే కాదు, శత్రు నౌకలను గుర్తించే అధునాతన సిస్టమ్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల సముద్రంలో ఎలాంటి ప్రమాదం వచ్చినా ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఈ నౌక ఒక తేలియాడే ఎయిర్ బేస్ లా పనిచేస్తోంది. సముద్రం మధ్యలోనే విమానాలకు ఇంధనం, ఆయుధాలు అందిస్తూ యుద్ధ కార్యకలాపాలను కొనసాగించే సామర్థ్యం విక్రాంత్కుంది. అయితే ఇది కేవలం ఒక నౌక మాత్రమే కాదు, భారతదేశం సాంకేతిక సామర్థ్యానికి ప్రతీక. ప్రపంచంలోని కొద్ది మంది దేశాలకే ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు నిర్మించే సామర్థ్యత ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా గర్వంగా నిలిచింది. అయితే ప్రస్తుతం భారత నౌకాదళంలో ఉన్న విక్రాంత్ దేశ సముద్ర సరిహద్దులను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇండియన్ ఓషియన్ ప్రాంతంలో భారత ప్రభావాన్ని మరింత పెంచడంలో ఈ నౌక ఎంతో ముఖ్యంగా మారింది. సముద్రంలో తేలియాడే ఈ యుద్ధ కోట భారత సైనిక శక్తికి ప్రతీకగా నిలుస్తూ ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇస్తోంది. భారత్ పై ఎవ్వరు కన్నేస్తే సముద్రం మధ్య నుంచే సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని విక్రాంత్ చెబుతోంది. శత్రువులకు గట్టి హెచ్చరికగా నిలిచే సముద్రకోట భారత నౌకాదళానికి గర్వకారణం. ఐఎన్ఎస్ విక్రాంత్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ భారీ యుద్ధ నౌక భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా నిలిచింది. పూర్తిగా భారతదేశంలోనే నిర్మించబడిన తొలి స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గా విక్రాంత్ ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఇక సముద్రం మధ్యలో తేలియాడే విమానాశ్రయం లాంటి ఈ మహానౌకపై ఒకేసారి అనేక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ల్యాండ్ అవ్వగల సామర్థ్యం దీనికి ఉంది. అవసరమైనప్పుడు వెంటనే గాల్లోకి ఎగిరి శత్రువులపై దాడి చేయగల సామర్థ్యము ఈ నౌకకుంది. ఇక దాదాపు 262 మీటర్ల పొడవు, 45,000 టన్నుల బరువుతో నిర్మించిన విక్రాంత్ సముద్రంపై ఒక చిన్న నగరం లాగా కనిపిస్తోంది. ఇందులో వందలాది సిబ్బంది పనిచేస్తూ నౌకను ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ నౌకలో ఉన్న ఆధునిక రాడర్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆయుధ వ్యవస్థలు భారత నౌకాదళాన్ని మరింత శక్తివంతంగా మార్చాయి. ముఖ్యంగా యుద్ధ పరిస్థితుల్లో సముద్రం మధ్యలో నుంచి విమానాలను పంపించి ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యం దీనికి ఉంది. ఇక భారతదేశం సముద్ర భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ మహానౌకను రూపొందించారు అధికారులు. దీని నిర్మాణం దేశ రక్షణ రంగంలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి అంకితం చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత స్వదేశీ సాంకేతికత ప్రపంచానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఇక విక్రాంత్ నౌకలో యుద్ధ విమానాలు మాత్రమే కాదు, శత్రు నౌకలను గుర్తించే అధునాతన సిస్టమ్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల సముద్రంలో ఎలాంటి ప్రమాదం వచ్చినా ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. ఇక అత్యవసర పరిస్థితుల్లో ఈ నౌక ఒక తేలియాడే ఎయిర్ బేస్ లా పనిచేస్తోంది. సముద్రం మధ్యలోనే విమానాలకు ఇంధనం, ఆయుధాలు అందిస్తూ యుద్ధ కార్యకలాపాలను కొనసాగించే సామర్థ్యం విక్రాంత్కుంది. అయితే ఇది కేవలం ఒక నౌక మాత్రమే కాదు, భారతదేశం సాంకేతిక సామర్థ్యానికి ప్రతీక. ప్రపంచంలోని కొద్ది మంది దేశాలకే ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు నిర్మించే సామర్థ్యత ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా గర్వంగా నిలిచింది. అయితే ప్రస్తుతం భారత నౌకాదళంలో ఉన్న విక్రాంత్ దేశ సముద్ర సరిహద్దులను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇండియన్ ఓషియన్ ప్రాంతంలో భారత ప్రభావాన్ని మరింత పెంచడంలో ఈ నౌక ఎంతో ముఖ్యంగా మారింది. సముద్రంలో తేలియాడే ఈ యుద్ధ కోట భారత సైనిక శక్తికి ప్రతీకగా నిలుస్తూ ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇస్తోంది. భారత్ పై ఎవ్వరు కన్నేస్తే సముద్రం మధ్య నుంచే సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని విక్రాంత్ చెబుతోంది.